ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పలనాయుడు ఆర్ఎస్కే సిబ్బంది బదిలీల కారణంగా ఎరువు సరఫరాలలో విఘాతం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో డీఏపీ, యూరియా ఎరువులు తక్షణం అందజేయకపోవడంతో రైతులు ప్రైవేటు మార్కెట్లకు వెళ్లి అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రత్యేకంగా తంపాటపల్లి గ్రామంలో 600 బస్తాల డీఏపీ అవసరమంటే కేవలం 200 మాత్రమే అందుతున్నాయని చెప్పారు. సమస్యల పరిష్కారం లేకపోతే ఆందోళనకు వీడ్కోలు ఉండదని హెచ్చరించారు. ట్రాన్స్ఫర్స్ అనేవి ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు దృష్టి కేంద్రీకరించి పనిచేయలేకపోతున్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఉంటుంది. దానివల్ల రైతులు పట్లు పడాల్సి వస్తుంది. దాంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గరికి పోతే ఒక్కొక్క ప్రైవేట్ మార్కెట్ ఒక్కొక్కలాగా రేట్లు చెప్తున్నారు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, లేకపోతే లేదు. దీంతో రైతులు క్యూలు కట్టి రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఏదైతే ఆర్ఎస్కేల ద్వారా ఇచ్చారో వాటిని తక్షణమే ఈ బదిలీ వ్యవస్థని కొద్ది రోజులు వాయిదా వేసి నిలుపుదల చేసి తక్షణమే సరఫరా చేయండి ఎరువులు కావాల్సింది. ఎందుకంటే ఎరువు సకాలంలో వేయకపోతే వేసినా ప్రయోజనం ఉండదు, పంట ఫలితం రాదు, దిగుబడులు పెరగవు, వృధా అవుతుంది డబ్బు. అదే టైంలో ఈరోజు ఈ జిల్లాకు కావాల్సిన ఎరువు కావాల్సినంత రాలే. దాంతో సగమేమో ప్రభుత్వం ఎప్పుడూ చెప్తున్న లెక్క ప్రకారంగా కావాల్సిన ఎరువులు సగం మాత్రమే ఆర్ఎస్కేలు, పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా అమ్ముతున్నారు. మిగతా సగం ప్రైవేట్ మార్కెట్ల ద్వారా అమ్ముతున్నారు. దీంతో ఏమైంది, ఆర్ఎస్కేలు బదిలీల వల్ల అక్కడ తెరవకపోవడంతో ప్రైవేట్ మార్కెట్ దగ్గర పరిగెట్టాల్సి వస్తుంది. వాడేమో విపరీత ధరలు పెంచేస్తున్నారు. లేకపోతే యూరియా 240 రూపాయలకు అమ్మవలసింది ఈరోజు 450 రూపాయలు దగ్గర అవుతుంది. అలాగే డిఏపి కూడా 1600 అమ్మాలి, 1300 అమ్మాలి. ఈరోజు 1100 దాటి అవుతుంది. ఈ రకంగా దోపిడీకి గురవుతున్న పరిస్థితి వస్తుంది. మార్కెట్ వల్ల ప్రైవేట్ మార్కెట్లో పడి కొనుక్కోవాల్సి వస్తుంది. కనుక తక్షణమే ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎరువు కొరతను తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇప్పటికే ఆలస్యమైంది, ఆందోళన సిద్ధమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.